తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం జేపీ రోడ్డు ఆనంద ఇన్ అదుర్స్ బ్యాంకెట్ హాల్లో హైదరాబాద్ రజనీ సారీస్, రాజమండ్రి రమా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను శనివారం ప్రారంభించారు. 34 సంవత్సరాల విశిష్ట అనుభవంతో ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని రమా జ్యువెలర్స్ మంతెన రమ, రజనీ సారీస్ రజనీ తెలియజేశారు. 2 సంవత్సరాల క్రితం భీమవరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ఈ ప్రాంత మహిళల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. న్యూ మోడల్ కలెక్షన్స్ తో మళ్లీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శని, ఆదివారాలు ఎగ్జిబిషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. భీమవరం వచ్చాము మేము. హైదరాబాద్లో మా షాప్ అండి, జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర రజనీ సారీస్ అని. 2 years బ్యాక్ కూడా ఇక్కడ భీమవరం వచ్చాము, ఇదే ప్లేస్లో ఎగ్జిబిషన్ పెట్టాము. మేము చాలా అన్ని రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాం సారీస్. ఇది మా షాపు కొత్తది కాదు, 34 years నుంచి ఈ టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నాము. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ ప్రొక్యూర్ చేస్తాము. టస్సర్స్, కాటన్స్, బెనారస్ మా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. కొన్ని లూమ్స్ కూడా ఉంటాయి నాకు. మేము ఆ లూమ్స్లో నేను డిజైన్స్ ఇచ్చి మేము వీవ్ చేయిస్తాము. సో కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ లేడీస్ మనకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మన కలర్, స్కిన్ టోను అవన్నీ చాలా వెరీ ఫ్యూ థింగ్స్ మీరు చూడగలుగుతారు. డిజైన్స్ ఫ్యూ, ఎక్స్క్లూజివిటీగా ఉంటుంది. ఒక చీర ఉండి ఒక 100 చీరలు అట్లా తయారు ఉండవు, వెరీ ఫ్యూ ఉంటాయి. బట్ కలర్ కాంబినేషన్ సెట్టింగ్ అది చాలా బాగుంటాయి. సార్ మీరు వచ్చి అడ్మైర్ చేయండి మమ్మల్ని. మీ కోసం వెయిట్ చేస్తాం, అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ రేపు అనమాట అండి. నమస్తే భీమవరం. రమా జ్యువెల్స్ అండ్ రజనీ శారీస్ కలిసి మీ అందరి కోసం భీమవరం వచ్చాము. మా దగ్గర డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ యాజ్ వెల్ యాజ్ శారీస్, డైమండ్ అండ్ గోల్డ్లో కూడా మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి. మా ఫ్లాగ్షిప్ బుటీక్ రాజమండ్రిలో ఉంటుంది, రజనీ గారిది హైదరాబాద్లో ఉంటుంది. అందరూ వచ్చి సరదాగా చూసి అడ్మైర్ చేసి ఎంజాయ్ చేయండి. సాటర్డే, సండే 2 days ఇక్కడ ఉంటాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులకు వినియోగం పెరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని, ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడతానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ ఎక్స్పో చీఫ్ ఎడిటర్ నజీర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన ఆక్వా ఎక్స్పోను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన సీడ్, ఫీడ్ అతి తక్కువ ధరలకే దొరికేలా కృషి చేస్తానని అన్నారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ ఇర్రింకి సూర్యారావు మాట్లాడుతూ ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్ ను డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే రైతు పండించిన ఉత్పత్తులకు స్థిరమైన ధర లభిస్తుందని తెలియజేశారు. భవిష్యత్ తరాలకు మంచి మార్గం వేయాలంటే మరిన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుంటాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ నజీర్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరంలో కోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈరోజు సూర్యమిత్ర ఎగ్జిమ్ ఎక్స్పోర్టర్స్ వారు చేసే ప్రొడక్ట్స్ చూపించి ప్రజలు దీన్ని ఉపయోగిస్తే వచ్చే ఉపయోగాలు ఏంటి, ఈ డొమెస్టిక్ పర్పస్ వల్ల మార్కెట్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ విషయాలు కూడా వారు చెప్పారు. ఖచ్చితంగా అసెంబ్లీలో రైతులకు అందుబాటుగా ఉండే విధంగా సబ్సిడీ కరెంటు, ఫీడు రీజనబుల్ రేటు, ఈ ట్యాక్సెస్ లేకుండా చేయటం, ఇటువంటి నాణ్యమైన సీడ్ ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి మేము అసెంబ్లీలో కూడా తెలియజేసి రైతులకు మరింత మేలు జరిగే విధంగా, ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా మన భీమవరం
ఎమ్మెల్యే అంజిబాబు గారు సూర్యమిత్ర స్టాల్కి రావడం మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఆయన ఓ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు 3వ టర్మ్ చేస్తున్నారు ఆయన. ఈ ఆక్వా ఇండస్ట్రీ మీద ప్రతి అంగుళం కూడా ఆయనకి తెలిసిందే ఉంది. అయితే ఇప్పుడే సూర్యమిత్ర ఒక 25 సంవత్సరాలు రైతు పక్షాన ఉన్నాం, ఎక్స్పోర్టర్గా ఉన్నప్పుడు కూడా మరి ఇవాళ డొమెస్టిక్ మార్కెట్ భారతదేశం అంతా కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇవాళ ఇక్కడే డిస్ప్లే పెట్టి అందరికి కూడా షింపు టేస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంజిబాబు గారికి సూర్యమిత్రగా కాకుండా ఇండస్ట్రీ ద్వారా అసెంబ్లీలో మరి ఏదైతే పవర్ ఛార్జెస్ రైతులకు ఇస్తున్నది, తర్వాత ఫీడ్ మీద రేట్ల నియంత్రణ అనండి, ఈ డొమెస్టిక్ మార్కెట్ మీద ఈ ఎంపెడా కానీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కానీ ఈ యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ రైతు సంఘాలు ఎక్స్పోర్టర్లు అందరూ కలిసి దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక యాజిటేషన్ కానీ తీసుకెళ్తాయి. కానీ రైతులకి స్టేబుల్ రేట్ రాదు. రైతులు పట్టుబడి టైంలో రేట్లు పడిపోవటం అనేది కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఉండడం వల్ల జరుగుతుంది తప్పితే ఇవాళ రైతు లేకపోతే ఈ వ్యవస్థే లేదు. అందుచేత అంజిబాబు గారికి మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వాయిస్ని ఆయన ద్వారా మరి అసెంబ్లీకి అలాగే రాష్ట్రానికి సెంట్రల్లో కూడా ఆయనకి ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన తీసుకెళ్లి ఈ ఇండస్ట్రీ మీద పోరాడాలని చెప్పి కోరుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషాలతో బాగుండాలనేదే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని ఉండి ఎంపీపీ ఇందుకూరు శ్రీహరినారాయణరాజు అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో మన ఇల్లు మన గౌరవం గ్రామసభ సర్పంచ్ కారణం పార్వతి అధ్యక్షతన శనివారం జరిగింది. ఎంపీపీ శ్రీహరినారాయణరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు మంజూరు చేసిందని తెలిపారు. వీరిలో ఇల్లు నిర్మించుకున్న చోట రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాలు సమకూరాయని వివరించారు. ప్రస్తుతం ఇల్లు మంజూరైన లబ్ధిదారులు అవసరమైతే తీసుకుని ఇల్లు నిర్మించుకోవడం ద్వారా తమ కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం లబ్ధిదారులందరికీ ఇల్లు నిర్మించాలని ప్రధాన లక్ష్యమన్నారు. రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న ఇళ్లను అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన నివాసాలను వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేయగలిగితేనే వారికి ప్రభుత్వం రుణం అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివాజీ, గ్రామ టీడీపీ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, వీఆర్ఓ దాసు తదితరులు పాల్గొన్నారు. మండలం పెదపూరు గ్రామంలో మన ఇల్లు మన గౌరవం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్టార్ట్ చేశారు. మరి గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చారు. మరి ఈ గవర్నమెంట్ కూడా ప్రతిదీ కూడా అన్ని చూసుకుని లబ్ధిదారులు మరి వెంటనే ఇల్లు కట్టుకుంటే కనుక బ్రహ్మాండమైన సదుపాయాలు అన్నీ కూడా చూపిస్తున్నారు. అలాగే కలిసిపూడి చూస్తున్నాం మనం. కొన్ని మండలాల్లో కొన్ని విలేజెస్ తయారైనాయి. మరి ఆ విలేజ్లో ఇల్లు కట్టుకున్నాక సిమెంట్ రోడ్డు, ఎలక్ట్రిసిటీ, పైప్ లైన్లు కూడా ప్రతి ఇంటికి కూడా బ్రహ్మాండంగా చేశారు. అది దయవించి మీరు ఏదో రకంగా ఇప్పుడు మనకి తండ్రులు స్థలం ఇస్తారు, ఏదో రకంగా కష్టపడి రూపాయి పాప బయట నుంచి సంపాదించి ఇల్లు కట్టుకుంటున్నాం మనం. అలాగే మీరు కూడా దయచేసి ప్రభుత్వాలను ఎవరిని కూడా నిందించవద్దు. అలాగే ప్రభుత్వాలు అన్నీ కూడా మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి పిల్లలతో సహా కులాసాగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా మేము మీ గురించి శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడో చోట కష్టపడి ముందు ₹1,00,000 ఖర్చు పెట్టి చేసుకున్నారు అనుకోండి, తర్వాత గవర్నమెంట్ నుంచి మీకు ₹1,80,000 ఇస్తుంది. అలాగే వేరే లోన్లు ఇప్పుడు అందరూ కూడా మాకు చెప్పారు, సెక్రటరీ గారు అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఏదొచ్చినా మీకు ముందుగా మీకు సహకారం చేస్తామని చెప్పి నేను ఎంపీపీగా నేను మీకు చెబుతున్నాను. అలాగే మన పెద్దపల్లిలో కూడా మరి పెద్ద మరి రాజు ఏదో రకంగా మరి ఈ వర్షాకాలం వెళ్ళాక అవసరం ఉంటే మరి మార్చి అంటున్నారు. కానీ తర్వాత మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని అవసరం అవుతుంది ఇంకో 4 నెలలు 5 నెలలు పొడిగించుకుని మీరందరూ కూడా ఇల్లు కట్టుకుని మీరు అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు. ఏదైతే ఆర్ఎల్ అంటే రూఫ్ లెవెల్లో ఉండి రూఫ్ కంప్లీషన్ అయ్యి ఉండి ఉన్న విల్లులు ఉన్నాయో అవన్నీ కూడా అక్టోబర్ అంటే రాబోయే నెల అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలని గవర్నమెంట్ ఆదేశాలు. అలాగే మిగతా వేరే స్టేజెస్లో ఉన్నవన్నీ కూడా బేస్మెంట్లో ఉన్నవి, అలాగే రూఫ్ వివిధ దీంట్లో ఉన్న స్టేజెస్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా 2025 మార్చి నెలాఖరులోగా 25వ తారీఖులోగా మార్చి 25వ తారీఖులోగా పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు. ఆ రకంగా అయితేనే మీకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీకు లబ్ధిస్తుందో వాటిని మనం పూర్తి స్థాయిలో వినియోగించగలుగుతాం. తదుపరి మరి ఈ కార్యక్రమాన్ని PMA ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 అని ఈ పేరు పెట్టడం జరిగింది. అలాగే రాబోయే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అది PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0. అయితే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులో దీంట్లో ఉన్నారో ఏదైతే మనకి రోడ్లు అవి బాగాలేవని చెప్పారో అవన్నీ కూడా మరి మీదకి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ తీసుకువెళ్ళి మరి అవి కూడా త్వరితగతినే పరిష్కారం లభించే విధంగా మా వంతు సహాయం, మా వంతు కృషి మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ నెల 30వ తేదీన భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జేఎన్వి గోపాలన్, కె రాజా రామ్మోహన్ రాయలు తెలియజేశారు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు, వాటికి ప్రభుత్వం వైపు నుంచి, యాజమాన్యం వైపు నుంచి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ కాలంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగాయని, వాటి వల్ల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నాయని అన్నారు. గతంలో పని ప్రదేశాలలో లేబర్ అధికారులు పర్యటనలు చేసేవారని, కార్మికులను కలిసి వారికి అందుతున్న వేతనాలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా పరిశీలన చేసేవారని అన్నారు. ఈ కాలంలో లేబర్ అధికారుల పర్యటనలు లేవని, చట్ట ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు కానీ, ఇతర సౌకర్యాలు కానీ, పీఎఫ్, ఈఎస్ఐలు కానీ అందడం లేదన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 30వ తేదీన భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. గణనీయమైన సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇటు ప్రభుత్వ రంగంలోనూ పనిచేస్తున్నారు, ప్రైవేటు పరిశ్రమల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ వీరికి ఎటువంటి కార్మిక చట్టాలు కానీ, సౌకర్యాలు కానీ అమలు కావడం లేదు. అందువల్ల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగానూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఈ నెల 30వ తారీఖున అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అలాగే వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొనాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులతోటి పర్మనెంట్ కార్మికులు ఏవైతే పనులు చేస్తారో అవే పనుల్ని కాంట్రాక్ట్ కార్మికులతో కూడా చేయించుకుంటా ఉన్నారు. కానీ వీరికి మాత్రం ఇచ్చే వేతనాలు అల్పంగా ఉన్నాయి. వీరి పని గంటలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల శాశ్వత స్వభావం కలిగినటువంటి పనుల్లో చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, పర్మనెంట్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే వీరికి చాలామందికి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ ఇటువంటి కార్మిక చట్టాలు ఏమీ కూడా అమలు కావడం లేదు. వీటిని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మూతపడినప్పుడు కూడా నష్టపోతున్నారు. అందువల్ల కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ తోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 30వ తేదీన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని సిఐటి పిలిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్టోబర్ 1 నుంచి నూతన వేతనాలని ప్రకటించింది. స్కిల్డ్ కార్మికులకు 1100 రోజుకి, సెమీ స్కిల్డ్ 900 చిల్లర, అన్స్కిల్డ్ కార్మికులకి 900 రూపాయలు ఈ రకంగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వెంటనే అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులకి, అలాగే ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి ఈ కనీస వేతనాలని అధికారులు అమలు చేయించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక శాఖ అధికారుల ఆఫీసుల వద్ద కూడా ధర్నాలకు సిఐటి పూనుకుంటుంది. అలాంటి పరిస్థితి కల్పించకుండా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఐఎన్సి యుఎస్ చైర్మన్ పెండేటి భూపతిరాజు సహకారంతో కన్వీనర్ కె నాగవర్మ పర్యవేక్షణలో భీమవరం మండలం వెంప గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు 3 గ్రామాల ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును శనివారం నిర్వహించారు. వెంప, శ్రీరాంపురం, రాజుల గరువు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది ప్రజలు ఈ సెంటర్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిన స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ రామణి, ఆంకాలజిస్ట్ డాక్టర్ సులోచన రాణి, ఫిజిషియన్ డాక్టర్ రవిశంకర్, రేడియాలజీ డాక్టర్ ప్రదీప్లు రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే వారు ఎక్కువగా ఉన్నారని, వారికి క్యాన్సర్ అనేది సర్వసాధారణమని, సాధ్యమైనంత వరకు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. గొంతుకలో మింగడానికి ఇబ్బంది ఏర్పడినా కూడా వైద్యులకు చూపించుకోవాలని వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. సొసైటీ చైర్మన్ కలిదిండి మురళీకృష్ణంరాజు, గొట్టుముక్కల భీమరాజు, కలిదిండి రామచంద్రరాజు, అల్లూరి కృష్ణంరాజు, కలిదిండి బంగారరాజు, కలిదిండి చంద్రరాజు, ఫణిరాజు, బలరామరాజు, కటారి కాశీరాజు, కలిదిండి అప్పలరాజు, కనుమూరు రఘుపతిరాజు, వేగేసిన రమణరాజు, చింతలపాటి ఆంజనేయరాజు, చింతలపాటి రామకృష్ణంరాజు తదితరులు శిబిరానికి వచ్చిన ప్రజలకు పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
గ్లోబల్ ఫౌండేషన్ వాళ్లకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నమస్కారం అండి. మేము చాలా వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు డూ ద క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మీ ఊర్లో అనమాట. ఇంతకుముందు మేము రాంబాబు తరఫు నుండి గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళ తరఫు నుండి ఆల్రెడీ అమలాపురంలో 2 క్యాంప్స్ చేశాము. అందులో ఫస్ట్ డే 250 కేసెస్ చూసామన్నమాట. కానీ లక్కీ పాయింట్ ఏంటంటే చాలా మటుకు అక్కడ క్యాన్సర్ బ్రెస్ట్ ఉందన్నమాట, కానీ ఇన్సిడెన్స్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ బ్రెస్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోసిస్ చేసేస్తే అప్పటిదప్పుడే మనం కట్ ఆఫ్ చేయవచ్చు. ఈ పేషెంట్స్ ఇక్కడ వస్తున్నారు కదా మా దగ్గర. సో నేను గైనకాలజిస్ట్ కదా, ఫస్ట్ పేషెంట్స్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మా దగ్గర వస్తారు. మా గ్రూప్లో ఏంటంటే నేను గైనకాలజిస్ట్ ఉన్నాను, డాక్టర్ సులోచన రాణి ఆంకాలజిస్ట్, డాక్టర్ రవిశంకర్ గారు హీఈస్ ఫిజిషియన్, అండ్ డాక్టర్ ప్రదీప్ ఏంటంటే ఈయన హీఈస్ రేడియాలజిస్ట్. ఇంకా డాక్టర్ ఆదిత్య పాపినేని గారు హీఈస్ అవర్ మేనేజర్ ఫర్ ద క్యాంప్ ఇన్ఛార్జ్ పర్సన్ అనమాట. ఆయన 1 డే ముందు వచ్చేసి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ అండ్ ఎట్లా ఏం కావాలా ఎట్లా వాళ్ళ అందరికీ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళకి అందరు సలహా ఇచ్చేసి అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. సో ఇంపార్టెన్స్ ఏంటంటే మాకు ఇది మొబైల్ క్లినిక్ ఉంది, మొబైల్ వ్యాన్ ఉందన్నమాట. మొబైల్ వ్యాన్లో ఏంటంటే మాకు ఆల్ ఫెసిలిటీస్ ఏంటంటే మ్యామోగ్రఫీ ఉంది, మెషిన్స్ ఆల్ మెషిన్స్ ఉన్నాయి, మ్యామోగ్రఫీ మెషిన్ ఉంది, ప్లస్ ఎక్స్రే మెషిన్ ఉంది, ఇంకా మాకు అల్ట్రాసోనోగ్రాఫిక్ మెషిన్ ఉంది. ప్లస్ పాయింట్ ఆఫ్ ఇస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే పేషెంట్స్ అంత దూరం వచ్చి అవసరం లేదు, ఆన్ ద స్పాట్ ఇక్కడనే టెస్ట్లు అన్నీ చేసేసి మేము ఎగ్జామినేషన్ చేసేసి టెస్ట్ అన్నీ చేసేసి రిపోర్ట్స్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్కి పంపేస్తే రిపోర్ట్స్ ఆన్ ద స్పాట్ దొరుకుతుంది. రిపోర్ట్స్ తీసుకొని వచ్చినాక మళ్ళీ వాళ్ళు మా దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అప్పటిదప్పుడే మేము హాస్పిటల్కి రప్పించుకుంటాము ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం. సో దట్ కదా ఎర్లీ డయాగ్నోసిస్ ఈస్ బెటర్. That is the main motto for this cancer screening program. Postmenopausal bleeding lo kuda cancers are very very common annamata. Vallaku white discharge emana ochina, smell emana ochina, unhygienic conditions okavela emana ochina manaku itvanti problems vastundi. So ladies entante white discharge ochina menopausal aginanka kuda వాళ్ళు వచ్చి మా తోటి సలహా తీసుకొని ఈ ప్యాప్ స్మియర్ అవన్నీ చేయించుకుంటే మనకు బెస్ట్ అనమాట. ది ఎడాప్టే విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ వారు మన ఆంధ్రప్రదేశ్లో మన గ్రామీణ ప్రాంతంలో మంచి ఆరోగ్యం అందించే ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇది మా ఫౌండేషన్ ద్వారా చేసేది 3వ క్యాంపు. ఈ వెంప గ్రామంలో చేస్తున్నారు ఈరోజు. రేపటి రోజున కోరుకోల్లో చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ భీమవరం జిల్లాలో ఇది చాలా 1000 ప్రజాస్తో కూడుకున్న క్యాంప్ అండి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ అందరి ఆరోగ్యాలు మీరు పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడాప్టే విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ANC USA వారి సౌజన్యంతో వెంప గ్రామంలో ఈ కార్యక్రమం క్యాన్సర్ క్యాంప్గా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పెండేటి భూపతిరాజు గారు అమెరికా నుంచి మాకు ఈ సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. ఆయనతో పాటుగా వెంకటరామరాజు గారు, భీమరాజు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ వెంప గ్రామంలో జరిపించడం జరుగుతుంది. బాగా ఎక్కువైన అవసరమైన క్యాంపు కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మనకి బస్సు ఒకటి వచ్చి వాళ్ళు డాక్టర్స్ వచ్చి ఈ క్యాంప్ అంతా మనల్ని చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో విద్యా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విజయవాడ బాధితుల సహాయార్థం భీమవరం SR ప్రైమ్ స్కూల్ ₹1,00,000 సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని దాతలను అభినందించారు. అదేవిధంగా గంధం స్టీల్స్ అధినేత గంధం నాగబాబు ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోత్తూరి బాపిరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, ఆకుల కృష్ణ, గ్రంథి సురేష్, మన్నె శ్రీనివాస్, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం భీమవరం నియోజకవర్గం నుంచి వివిధ సంస్థలు, వివిధ సంఘాలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు
గంధం స్టీల్స్ అధినేత గంధం నాగబాబు గారు వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపరాధానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు భీమవరం పట్టణ హౌసింగ్ బోర్డు కాలనీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి దీక్ష నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు మారిశెట్టి రాంప్రసాద్ కోరారు. అల్లం రమేష్, ఎర్రంశెట్టి అప్పారావు, కడలి వెంకటేశ్వరరావు, తోట శంకర్, కృష్ణ, సాయి, కె మాధవి, దుర్గా, స్పందన తదితరులు దీక్ష నిర్వహించగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కంతెట్టి వెంకటరాజు, కుక్కల బాల, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రామారావు, జానపాటి మధుతో పాటు పలువురు కాలనీ ప్రముఖులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగిన కారణంగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రత్యేక దీక్షకు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకటేశ్వర స్వామి మందిరం నందు మా జనసేన హౌసింగ్ బోర్డు తరఫున ప్రత్యేక దీక్షకు సంకల్పం చేస్తూ ఆయనకి సమర్థిస్తూ హిందూ బంధువులందరూ ఏకతాటిపై రావాలని, ఇలాంటి తప్పులు మరి ఎప్పుడు జరగకుండా ఉండాలని అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. రాబిస్ వ్యాధి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సుధీర్ బాబు చెప్పారు. భీమవరం పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద వరల్డ్ రాబిస్ డే సందర్భంగా పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్ హుస్సేన్, ఏడీ సత్యనారాయణ, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రపంచ రేబిస్ దినోత్సవం అంటే మనకి శాస్త్రవేత్త మనకి రేబిస్ వ్యాధి టీకాను కనుక్కున్నటువంటి లూయి పాస్చర్ అనే మహానుభావుడు ఈరోజు వర్ధంతి సందర్భంగా ప్రపంచమంతా ప్రపంచ రేబిస్ దినోత్సవం ఆయన స్మరించుకుంటూ జరుపుకోవడం జరుగుతుంది. అయితే మరి ఈ రేబిస్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి. దీనివల్ల మనకి ఒక మహమ్మారి లాంటిది. దీనికి వైద్యం అనేది లేదు, ఓన్లీ నివారణ ఒకటే మార్గం. ఇది మన పెంపుడు జంతువుల ద్వారా మనం పెంచుకునే కుక్కలు కానీ, లేదంటే గబ్బిలాలు కానీ, ఇలాగ ముంగిసలు కానీ, మనకి ఈ యొక్క ఎలకలు, ఇవన్నిటి ద్వారా కూడా, నక్కలు, వీటన్నిటి ద్వారా కూడా మనకు వ్యాప్తి చెందుతుంది. ఇది కాబట్టి ఏంటంటే మనం మనుషులు ఎక్కువగా మన పెంపుడు జంతువులను ప్రేమతో సాగుతూ ఉంటాం కాబట్టి వాటికి పొరపాటున కానీ రేబిస్ వచ్చింది, అది మనల్ని కరవటం జరిగిందంటే మనకి ఇంకా నివారణ అంటూ మనకి ఇమ్మీడియట్గా వ్యాక్సిన్స్ చేయించుకుంటే పర్వాలేదు. కొంచెం నిర్లక్ష్యం చేసినా దానికి వైద్యం అంటూ లేదు, చనిపోవటమే. ఇంకా ఏదైనా అది మంచి కుక్క, పెంపుడు కుక్క అవ్వచ్చు, పిచ్చి కుక్క అవ్వచ్చు, మనకి కరిచిన వెంటనే ఆ ప్రాంతాన్ని సోప్ వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి గుట్ట చుట్టడం కానీ, నెక్స్ట్ బ్యాండేజ్ మనకి ట్రీట్మెంట్కి మనకి గాయాలు మానడానికి బ్యాండేజ్ చేసుకోవడం కానీ లాంటిది చేయకూడదు. మనకి కరిచిన వెంటనే అదే రోజు మనకి మనుషుల్లో అయితే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి ఇమ్మీడియట్గా టీకా వేయించుకుని 0 రోజున, 3వ రోజున, 7వ రోజున, 14వ రోజున, 28వ రోజున టీకాలు మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా టీకాలు వేయించుకుంటే మనం ఈ ప్రమాదం నుంచి కొంచెం గట్టెక్కడానికి ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఆచరించాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం వేండ్ర రోడ్లోని పైపులు చెరువు వద్ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. 5 లక్షల రూపాయలు విలువ చేసే పొంగనూరు గోవును, దూడను ఆలయానికి అందించిన నడింపల్లి బంగారరాజు.
కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 3 ఏళ్లలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంతెన రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.